शम्भो मनांसि जानता देवा भागं यथा पूर्वे संज्ञानाना उपासते ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే సంఘచత్వం సంవదత్వం. సంఘచత్వం అనగా అందరూ కలిసిమెలిసి ఒకే విధంగా నడవాలి, ఒకే విధంగా చేయాలి. సంవదత్వం అనగా ఒకే మాట మీద, సంవదం అంటే మాట, అందరూ కలిసి ఒక్క మాట మీద నడవాలి. దాని తర్వాత ఏదైతే సమ్మో మనాంసి జానత దేవా భాగం యథా పూర్వే అంటే మన పూర్వీకులైనటువంటి దేవతలు ఏ విధంగా అయితే మనశ్శాంతిగా చాలా ప్రశాంతమైన జీవితాన్ని జీవించారో ఇప్పుడు మనము కూడా అదే విధంగా జీవిద్దాము. ఈ రెండు లైన్స్ యొక్క అర్థం. తర్వాత లాస్ట్వి సంజ్ఞానాన ఉపాసతే అనేది 3 times చెప్తున్నారు కదా, అందులో మన ప్రతిజ్ఞ ఉంది అన్నమాట. అదేంటి అంటే మనమందరం కూడా ఇదే విధంగా ఆ దేవతలు ఎలా అయితే నడిచారో మనం కూడా మనం చేసే ప్రతి నడవడికలో, ప్రతి ప్రవర్తనలో దైవత్వం అనేది కనిపించాలి. నా నడవడికలో దైవత్వం అనేది కనిపించాలి అని దీని యొక్క ఈ సెంటెన్స్ యొక్క అర్థం అన్నమాట. అయితే మనము ఏదైతే దేవతలు ఒకప్పుడు మన పూర్వీకులు ప్రశాంతమైన జీవితాన్ని జీవించారో అలా జీవించాలి అంటే ఇప్పుడు మనిషి తన జీవితంలో చాలా విషయాన్ని కోల్పోవడం వలన అలా కలిసిమెలిసి జీవించలేకపోతున్నారు. ఆ విధంగా జీవించడం కోసం మన సంపూర్ణ ఆరోగ్యం అనేది ఉండాలన్నమాట. సంపూర్ణ ఆరోగ్యం అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఒక డెఫినేషన్ ఇచ్చారు. అదేంటి అంటే ఫిజికల్గా మనకి ఏది అనారోగ్యం లేనంత మాత్రాన మనిషి ఆరోగ్యవంతుడు కాదు. ఆరోగ్యము అంటే మానసికంగా, శారీరకంగా, అంతేకాకుండా సామాజికంగా అందరూ ఒకరికొకరు కలిసిమెలిసి ఉండడం సామాజిక ఆరోగ్యం అంటే. ఆ తర్వాత సంపద, ఏ ధనము దేంతో కూడా లోటు లేకుండా, ఈ అన్ని రకాలుగా ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటారో మనిషి ఆరోగ్యంగా ఉంటారు. వారు ఈ రోజుల్లో ధనాన్ని చాలా సంపాదించుకోవచ్చు, ఒక పోస్టు పేరు దాన్ని కూడా సంపాదించుకుంటున్నారు. కానీ లేనిది ఏది అంటే శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లేదు. కాబట్టి ఈరోజు మనకి ఏదైతే ఈ కార్యక్రమం పెట్టారో యోగాంధ్ర అని, యోగా డే అనేది ఫస్ట్ దీన్ని ఈ కార్యక్రమం అసలు మనందరికీ తెలియజేసిందే దేనికోసము అంటే మనిషి ఆరోగ్యంగా జీవించగలగాలి. ఈ ఆరోగ్యాన్ని పెంచాలి అంటే కనుక ఎవరో ఒకరో ఇద్దరు నచ్చిన వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, ఇష్టం ఉండే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ నెల అంతా కూడా ఈ సంవత్సరం ఇప్పటికీ 11 సంవత్సరాలు అయింది. ఈ 11వ సంవత్సరంలో ఎందుకు ఈ విధంగా ఒక కామన్ ప్రోటోకాల్ అని పెట్టి ఆ విధంగా చేయిస్తున్నారు అంటే కామన్ మ్యాన్, సామాన్య మనిషి కూడా ప్రతి ఒక్క రోజు తన జీవితంలో ఆచరించే విధంగా, అది కూడా శారీరకమైన ఆరోగ్యం అలాగే మానసికమైనటువంటి స్టెబిలిటీ, మనస్సు స్టెబుల్గా ఉండాలి, మరి శరీరం కూడా చాలా చక్కగా పనిచేయాలి. ఈ రెండిటి కోసమని ప్రత్యేకించి ఈ కామన్ ప్రోటోకాల్ అనేది పెట్టడం జరిగింది. దీంట్లో ఏంటి అంటే ఫిజికల్ ఆరోగ్యం కోసం లేదా శారీరకమైనటువంటి స్ట్రెంగ్తన్ చేసుకోవడం కోసం ఈ ఏదైతే మనం ఇప్పుడు ఎక్సర్సైజ్లు చేస్తామో వాటితో మొదలు పెడదాము. ఆ తర్వాత మానసికమైనటువంటి స్థిరత్వం కోసం
మెడిటేషన్ అనేది ఎలా చేయాలో నేర్చుకుందాము. ఇప్పుడు శారీరక ఆరోగ్యం కోసం కామన్ ప్రోటోకాల్